కనిపించడం లేదండి. మీ చెల్లెలు దేవి మా అమ్మాయిని కిడ్నాప్ చేసి ఈయన కూతురు ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. ఈయన కూతుర్ని నేనేమి చేయలేదని కర్పూరం ఆర్పి ప్రమాణం చేస్తున్నాను. అయితే పాండురంగమే కిడ్నాప్ చేస్తుంటాడు. ఏంటయ్యా నువ్వు అనేది? దెయ్యం ఉంది. క్లిక్ చేస్తాను, ఉందేమో చూడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళని పిలిపించి ఈ బంగ్లాకి ఏమేం శాంతులు జరిపించాలో అవన్నీ వెంటనే జరిపించండి. తను ఏదో సమస్యలో ఇరుక్కుంది. వైకుంఠపాళి ఎవరి వల్ల సమస్య అని చెప్తుంది. నిమ్మకాయ కాలిపోయిందంటే ఇంటిలో దుష్టశక్తి ఉందని అర్థం. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? బావా, నిమ్మకాయ మండటం చూస్తుంటే మాయ ఏదో పెద్ద ఆపదలో ఇరుక్కున్నట్టు అనిపిస్తోంది. మాయ దెయ్యం దగ్గర చిక్కుకుని ఏ పరిస్థితిలో ఉందో తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయను? నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తిరిగి రావాలి. నువ్వు భయపడే విధంగా ఏమీ జరిగి ఉండదు. మాయ తిరిగి వచ్చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. సమయానికి వీరభద్రం గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? బావా, టైం అయ్యే కొద్దీ నాకు బిక్కు బిక్కుమంటోంది. అయ్యగారు, దుష్టశక్తి ఉన్న చోటికి ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్కడికి పోవద్దని వీరభద్రం గారు చెప్పారు కదా. అయినా అందరం బయటే కదా ఉన్నాం. దేవసేన లోపలుంది. ఏంటి? పాప లోపలుందా? పాప లోపల ఆడుకుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. గంగా, నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగరా, వద్దు. నీకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కూతురికి ఇలాంటి ఆపదొచ్చినట్టుగానే నీకు కూడా ఏదైనా ఆపదొస్తే వెళ్ళొద్దు. నాకేం కాదు నాన్న. రే అరుణ్, కాస్త నా మాట విను. జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో ఆపదలు కొని తెచ్చుకోకూడదు. అయ్యో, లోపల దేవసేన ఒంటరిగా ఆ విషయం నాకు తెలుసు. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీకు అసలే ఒంట్లో బాలేదు. చూడకూడని చూసి మీకేదైనా జరిగితే మేమేమవ్వాలి? నాకేం కాదు, నేనే వెళ్తాను. అన్నయ్య, గంగ చెప్పేది కూడా నిజమే. ఇంకెవరినైనా పంపిద్దాం. నన్ను ఇరికిస్తారేమో. ఏముంది, మూర్తి వాళ్ళ నాన్నగారిని పంపిద్దాం. ఏంటి? ఎందుకు భయపడతారు? ఇద్దరు కలిసే కదా వెళ్తున్నారు. ధైర్యంగా వెళ్ళండి. బావా, ఎందుకు భయపడుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి దేవసేన తీసుకురండి. అమ్మయ్యా, అక్కడ లోపల ఏం భయం లేదు. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. వెళ్ళమని చెప్తున్నాను కదా, ఎందుకు సంకోచిస్తున్నారు? సరే, వెళతాం. రారా. మూర్తి, నానా, నువ్వు వెళ్ళి ఇటు పక్క వెతుకు, నేను అటుపక్క వెతుకుతాను. వెళ్ళు. దేవసేన, 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 ఎక్కడున్నావమ్మా? దేవసేన, ఎరా, నిన్ను అటుపక్క వెళ్ళి వెతుకున్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. పోరా.
దేవసేన 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 ఇక్కడేం చేస్తున్నావు? ఇంతసేపు నేను ఎవరితో మాట్లాడాను? దేవుడా, దేవసేన దేవసేన ఎక్కడమ్మా? దేవసేన 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 ఏంటన్నా నన్ను అటు వెళ్ళి వెతకమని మీరేంటి నా ముందుకు వచ్చి నిలబడ్డారు? వెళ్ళండి నాన్న, వెతకండి, వెళ్ళండి వెళ్ళండి. మీరున్నారే. దేవసేన నాన్న నాన్న అంత త్వరగా ఇక్కడికెలా? ఒకవేళ అది దెయ్యమై ఉంటుందా? హలో హలో స్వామి, మీ ఫోన్ కేమైంది? ఎన్నిసార్లు ట్రై చేసినా లైన్ దొరకడం లేదు. నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పుడు నేను డ్రైవర్ ఫోన్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు చెప్పినట్టుగానే నిమ్మకాయ కోసి పెట్టాం, అది మండిపోయింది స్వామి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను వచ్చి చూస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు దెయ్యం ఉన్నట్టు మనకెవరికీ తెలియదు. దెయ్యం దాని ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాని ఉనికిని మీరు తెలుసుకున్నట్లు దానికి తెలిసిపోయి ఉంటుంది. దెయ్యం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. ముందుగా నేను చెప్పినట్లు ఇంట్లోకి మీరెవరూ వెళ్ళొద్దు. అలా కాదని వెళ్తే మీరెవరూ ప్రాణాలతో ఉండరు. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను అక్కడికే వస్తున్నాను. దెయ్యమే మా అబ్బాయి రూపంలో వచ్చింటుంది. దెయ్యానికి నిప్పంటే భయం. చూపిస్తే పోలా? దెయ్యమే నాన్న రూపంలో వచ్చింది. దెయ్యానికి చెప్పంటే భయం. చెప్పు చూపిస్తాను. ధర్మరాజు, మూర్తి, ధర్మరాజు, లోపల ఏం చేస్తున్నారు? మూర్తి, లోపల ఏం చేస్తున్నారయ్యా? మూర్తి, నీకు బోర్ కొడుతుందని చెప్పావు కదా, కాసేపు వాళ్ళు భయపడ్డం చూసి నవ్వి టైం పాస్ చేయి. సూపర్ ఐడియా. రా. దేవసేన, దేవుడా కాపాడు.
దేవసేన బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి. పాప కనిపించట్లేదు. దేవసేన 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 అక్కడున్న సైకిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఆగు ఆగమంటుంటే నీకే చెప్పేది. మీకు తగిన శాస్త్రి జరిగింది. మంటలు 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 మంటలు. నీకు దండ పెడతాను, నన్ను క్షమించు. నీకు దండ పెడతాను, నన్ను నన్ను నన్ను
కూర్చో. అమ్మా వాళ్ళని ఇలా చేస్తున్నావు పాపం కాదు. వాళ్ళని పాపం అనుకోకూడదు, వాళ్ళందరూ చెడ్డవాళ్లే. వాళ్ళకి ఇంకా ఎన్నో శిక్షలు విధించాలమ్మా. ముందు ముందు ఇంకా ఎక్కువ శిక్షించాలి. హైఫై. లోపల ఏదో శబ్దం వినిపిస్తోంది. మీరు వెళ్ళొద్దు నాన్న, నేను వెళ్ళి చూస్తాను. ఆగు, వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నాన్న, లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు. దేవసేన లోపల ఒంటరిగా ఉంది. నేను వెళ్ళి చూసి వస్తాను నాన్న. వదలండి నాన్న. నా మాట విను, వెళ్ళొద్దు అంటున్నాను కదా నాన్న. అయ్యా, భయపడకండి అయ్యా. నేను కొలిచే నాగమ్మ మనల్ని కాపాడుతుంది. నేను ఇంతవరకు నాకిది కావాలని ఎప్పుడూ అడగలేదు. నేను మొదటిసారిగా నాగమ్మని దేవసేనని కాపాడమని అడిగాను. నేను కొలిచే నాగమ్మకి శక్తి ఉంటే పుట్టమట్టి నిప్పుగా మారి ఆ దయ్యాన్ని కాల్చి పాపని కాపాడి బయటికి తీసుకొస్తుంది. నాగమ్మ, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఆ మాటని కాపాడి దయ్యాన్ని కాల్చి పాపని కాపాడమ్మా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు అరుస్తున్నావమ్మా? అమ్మా, నీకేమైందమ్మా? గంగా, నువ్వు ఆ పుట్టమరని చల్లిన తర్వాతే శబ్దాలు వినిపిస్తున్నాయి. దెయ్యం పుట్టమనికి భయపడిందా లేక ఉన్న పరంగా పారిపోయిందా? నాగమ్మ శక్తి దాటికి ఆ దయ్యం తట్టుకోలేకపోతుంది, అందుకే అరుస్తుంది. ఇక మీదట ఆ దయ్యం ఆటలు సాగవు. ఏయ్, ఏమిటే దానికి చెల్లెల్లా మాట్లాడుతున్నావు? ఇలాగే వదిలేస్తే ఆ స్వామిని పంపించి నువ్వే పౌర్ణమి పూజ చేసేటట్టున్నావు. పుట్టమట్టి అయిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇది లాభం లేదు, ఆ స్వామితో కలిసిపోయింది ఇకంతే. దేవసేన, వెళ్ళు. అమ్మా, ఏమైందమ్మా? దేవసేన, వెళ్ళు. ఏమైందమ్మా నీకు? దేవసేన, నువ్వు బయటికి
ఇంకా ఓపిక ఉండలేవు నాన్న. పాప రాలేదు, వెతుకుంటూ వెళ్ళిన వాళ్ళు రాలేదు. లోపల అరుపులు కేకలు ఎక్కువ అవుతున్నాయి. నేను వెళ్ళి చూసొస్తాను నాన్న. నువ్వు తొందరపడద్దు అరుణ్, నా మాట విను. నాన్న, పాపకి ఏమైనా జరగకముందే మనం తన్ని కాపాడాలి నాన్న. నాన్న నాన్న దేవసేన, నాన్న ఇంకా నయం, చిట్టి తల్లికి ఏం కాలేదు. దేవసేన, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న.